హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్స్ వేసి వెళ్ళారు. వీళ్ళ నుంచి ఒకరైతే రీఎంట్రీ ఇస్తారు. అది ఇప్పుడు కాదు, మళ్ళీ వాళ్ళు రీఎంట్రీ అయితే వస్తుంది. సో ఎవరిని చేశారు అండ్ యాక్చువల్లీ ఈసారి ఓటింగ్లో ఫ్యాన్ బేస్ ఎలా ఉందనేది చూసే ముందు వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వారం మీరు ఎవరు కొట్టేస్తారో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎక్స్ కంటెస్టెంట్స్ 2 నైఫ్స్ పట్టుకొని వస్తారు. ఒకటి వాళ్ళు చేస్తారు, ఒకటి ఇంకొకరికి ఇస్తారు. సో ఇలా అయితే ఫ్లోరా రీతుని చేసింది, సుమన్ శెట్టికి ఇచ్చింది ఒక నైఫ్ అండ్ అతను సంజనాని చేశాడు. అండ్ శ్రీజ వచ్చింది, కళ్యాణ్ని నామినేట్ చేసింది. ఇంకో నైఫ్ మాధురికి ఇచ్చింది, తను రీతుని నామినేట్ చేసింది. ఇక్కడ శ్రీజ అయితే కళ్యాణ్కి నీ గేమ్ అయితే ర్యాంక్ ట్రాక్లో వెళ్తుంది, ఇలా అయితే నువ్వు గెలవలేవు అని ఖచ్చితంగా చెప్పింది. ఎందుకంటే నిన్న పిఠాపురం పెద్ద ఆయన ఇచ్చిన హింట్స్ తోటి అతడు మళ్ళీ తన గేమ్ అంతా స్పాయిల్ చేసుకునే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. ఎవరైతే తనుజతో ఉంటారో వాళ్ళు అవుట్ అవుతూ ఉంటారు. ఆమెకు మాత్రం ఎక్కువగా ఓటింగ్ పెరుగుతుంటుంది అనేది మాత్రం వాస్తవం ఎక్కడైనా కూడా. ఎందుకంటే అతనికి అమ్మాయిల పిచ్ అనే పోల్ దాకా వెళ్ళిందంటే పరిస్థితి అందుకే వెళ్ళింది యాక్చువల్గా. ఆ తర్వాత మనీష్ కళ్యాణ్కే వేశాడు, ఎందుకంటే ఇమాన్యుయల్కి చిన్న వెన్నుపోటు పొడిచాడని. నిజమే, అది నామినేట్ చేస్తాను తీసుకొని చివరి క్షణంలో ఆ మధ్యలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదో హ్యాండ్ వేయగానే అతను నిర్ణయం మార్చుకున్నట్టు అనిపించింది. సో అది కరెక్ట్ కాదు. సో అది కరెక్ట్ వేశాడు. మనీష్ ఈసారి సూపర్ అని చెప్పొచ్చు. కళ్యాణ్కి ఇచ్చా అండ్ ఆ నైఫ్ ఇమాన్యుయల్కి ఇచ్చాడు, ఇమాన్యుయల్ తనుజాని చేశాడు ఈసారి. అండ్ ఆ తర్వాత ప్రియా వచ్చి సంజనాని చేసింది, ఏంటంటే తన బాడీ షేమింగ్ అని. అండ్ నైఫ్ ఏమో కళ్యాణ్కి ఇచ్చింది, కళ్యాణ్ ఏమో రాముని చేశాడు. అండ్ ఆ తర్వాత కళ్యాణ్ రాముని చేశాడు. తర్వాత భరణి వచ్చి సంజనాని చేశాడు. మళ్ళీ భరణి ఈ సేఫ్ ఆట అయితే పోలేదు, ఇతని రీఎంట్రీ బదులు వేరే వాళ్ళు ఇస్తేనే బెస్ట్. అండ్ అతను నిఖిల్కి ఇచ్చాడు, ఎందుకంటే నిఖిల్ తనని మెచ్చుకున్నాడు. ఎప్పుడైనా భరణి తనని మెచ్చుకుంటే చాలా ఇంప్రెస్ అయిపోతాడు. అండ్ నిఖిల్ తనుజాని చేశాడు. సో ఈ విధంగా సృష్టి వర్మ డిమాండ్ చేసింది, ఆ నైఫ్ అయితే రాముకి ఇచ్చింది, రాము గౌరవం చేశాడు. సో రాముకి ఇంకేం రిజల్ట్ లేనట్టు గౌరవం చేయడం మాత్రం ఇతనికి అసలు గేమ్ మీద క్లారిటీ లేదు. ఎలిమినేషన్కి ఎవరైనా సూటబుల్ కంటెస్టెంట్ ఉన్నాడంటే రామునే. అండ్ ఎలా ఉంది ఓటింగ్ అనేది చూద్దాం. అండ్ అనఫిషియల్ పోల్ అయితే స్టార్ట్ అయింది, అఫీషియల్ ఇంకా కాలేదు, ఇవాళ అవుతుంది. అండ్ తనుజ అయితే ఫస్ట్ నుంచి ఓటింగ్ % ఉంది కాబట్టి టాప్లో ఉంది. ఆ తర్వాత కళ్యాణ్. సో కళ్యాణ్ ఓటింగ్ అయితే అతను మాత్రం ఈ విధంగా ఉంటే తన కళ్ళల్లో ఆనందం కోసమే ఆడుతున్నాను, ఇవి కప్పు గెలిచే మాటలు అయితే కాదు. ఓటింగ్ వచ్చే పొజిషన్లో ఉన్నాడు, కానీ ఈ వీక్తో మాత్రం డిసైడ్ అవుతుంది దాదాపు. అండ్ ఆ తర్వాత సంజన ఉంది, ఈ దాదాపు సేవ్ అవ్వచ్చు. ఆ తర్వాత రాము. సో రాము తను ఎన్నో రీజన్స్ ఉన్నాయి నామినేట్ చేయడానికి. నాగార్జున సార్ వీడియో వేసినా కూడా ఇతనిలో చలనం లేదు. సో అసలు గేమ్ మీద క్లారిటీ లేదు రాముకి అసలు. ఇతడు బిగ్ బాస్లో ఉన్నా కూడా వేస్టే. ఆ తర్వాత డిమాండ్ పవన్ అండ్ ఆ తర్వాత రీతు చౌదరి, ఆ తర్వాత గౌరవ్ గుప్తా అయితే డేంజర్ జోన్లో ఉంటాడు ఈసారి. అండ్ మాధురి కూడా డేంజర్ జోన్లో ఉన్నా కూడా ఒక గోల్డెన్ డైమండ్ సంథింగ్ ఉంది కాబట్టి దాంతో ఈమె సేవ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో గౌరవ్ అయితే డేంజర్ జోన్. సో గౌరవ్ కొన్ని రోజులు ఉంటే బాగుంటుందని నాకు పర్సనల్గా అయితే అనిపిస్తుంది.